పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. రాత్రి నుంచి గుంటూరు, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. పులిచింతలలో ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.7 టీఎంసీలుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరుంది. పులిచింతల ప్రాజెక్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి సమీ అందిస్తారు. ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండడం వల్ల 12 గేట్లను ఎత్తివేసి 2,75,000 క్యూసెక్ల నీటిని దిగవదులుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మూసి నది పొంగి పొర్లుతుండడం వల్ల మూసి ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. దాంతోపాటు ఈ పులిచింతల ప్రాజెక్టులు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు కురవడం వల్ల భారీగా 2,75,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే భారీ వర్షాల వల్ల ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. 30 టీఎంసీల నీటిని ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో నిల్వ చేస్తున్నారు అధికారులు. ఎక్కువగా వస్తున్న వాటర్ ఏవైతున్నా భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉండడం వల్ల ఈ 12 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తివేసి దిగువ ప్రాంతానికి ఈ నీటిని వదిలిపెడుతున్నారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి 12 గేట్లను కూడా అధికారులు ఎత్తివేయడం జరిగింది. దీంతో కృష్ణా నదిలోకి దిగువ ప్రాంతంలోకి నీటిని వదులుతున్నారు. అలాగే బ్యాక్ వాటర్ సంబంధించి 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా 12 గ్రామాలు పులిచింతల ప్రాజెక్టులోకి ముంపున గురవుతున్న గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా నీటితో నిండిపోయాయని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే అధికారులు, ఇటు రెవెన్యూ పోలీసు సంబంధించిన అధికారులంతా కూడా ఈ గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూడా డిస్మెంటల్ చేయించడం జరిగింది. యంత్రాల సాయంతో ఆ ఇళ్లు ఏవైతున్నో గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. దీంతో ఈ 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడం వల్ల బ్యాక్ వాటర్ అంతా కూడా ఆయా గ్రామాల్లోకి 12 గ్రామాలు ముంపున గురవుతున్న గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో వచ్చి చేరాయని చెప్పొచ్చు. అయితే ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులోకి మరింత నీరు స్టోర్ చేయాలా, లేకపోతే వచ్చిన వాటర్ని వచ్చినట్టు వదిలిపెట్టాలా అనే విషయాన్ని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే ఈ 2,75,000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికి దిగువకు వదులుతున్నారు. మరింత అంటే హైదరాబాద్తో పాటు ఈ పులిచింతల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తం అయ్యారు. అలాగే పులిచింతల ప్రాజెక్టు సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గిరితో పులిచింతల ప్రాజెక్టు నుంచి సమీ, ఎన్టీవీ, నల్గొండ.